హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసరికి కాకరకాయ కారం గురించి అనమాట. యాక్చువల్గా మా అమ్మాయి మార్నింగ్ కట్ చేసేసింది, బాగా సన్నగా కట్ చేసింది. ఇంకా నేను దాంట్లో ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు అలా మూత పెట్టేశాను. అండ్ ఇంకా మనము మసాలా అదే కారం చేసుకుంటాం కదా, ఆ కారానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. ఒక వెల్లుల్లి వేసుకొని, అదే మన కారం అనమాట. మీకు కారం ఎలా కావాలంటే అలాగా, లైక్ కొబ్బరి ఎక్కువ వేసుకోవడము మీ టేస్ట్కి తగ్గట్టు ట్రై చేయండి. బట్ ప్రతిదీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే కాకరకాయ కదా. అండ్ కాకరకాయ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనము నానబెట్టున్నాం కదా, అది మంచిగా పిండేసి, యాక్చువల్గా క్లిప్స్ ఏం లేవు, మంచిగా పిండేసి మీరు నూనెలో వేసేసేయండి. ఎలా అంటే నూనె మనకి క్వాంటిటీ డీప్ ఫ్రై కన్నా కొంచెం తక్కువ, మామూలు ఫ్రై కన్నా కొంచెం ఎక్కువ అనమాట. అలా వేసి బాగా బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ దెన్ తీసేసి, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కూడా మిక్సీలో పట్టేసి మొత్తం మిక్స్ చేసేస్తారు. మీకు అలా నచ్చితే అలా చేయండి, లేదు అంటే ఇలా చేతితో కొంచెం నలుపుకోండి. అండ్ ఇంకా ఇందాక చూపించిన వాటితో పాటు వెల్లుల్లి కూడా కలిపి గ్రైండ్ చేసి పెట్టేసుకోండి, అదే మన కారం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మళ్ళీ తాలింపులా పెట్టేసుకోవాలి. మంచిగా నూనె వేసుకొని మనకు కావాల్సిన దినుసులు అన్నీ వేసుకొని అప్పుడు ఇంకా కారము ఇప్పుడు దాకా మనం వేపాం కదా, అవన్నీ కూడా వేసి మంచిగా కొంచెంసేపు వేగిస్తే ఆ పచ్చివాసన పోయి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. బట్ మనమే ఫాస్ట్గా తినేస్తాము. మా ఫ్రెండ్స్కి అయితే ఇది చాలా నచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది ఫ్యాన్స్ మటుకి ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, ఫాలో, కామెంట్ అన్నీ చేసేయండి. యాజ్ ఏ కాకరకాయ ఫ్రెండ్ నాకైతే చాలా నచ్చింది గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఉంటా మరి.